పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. 2.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులతో విద్యార్థినులకు మెరుగైన వసతులు అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. చెప్పడం జరిగింది. కొంతమందికి వినిపించదు కదా, ఇంకొంతమందికి కనిపించదు. ఎందుకనంటే 112 కోట్లు ఒక్క పాచిపెంట మండలంకే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని డైరెక్ట్ గా ఎండీఓ గారు, ఎంఆర్ఓ గారు అధికారులే మనకు ప్రకటించడం జరిగింది. కానీ కొంతమంది వైసీపీ వాళ్ళకి ఇంకా అవి కనిపించట్లేదు. ఎందుకంటే ఇది మేము చెప్పుకున్న డబ్బాలు కాదు, మీలాగా శిలాపలకాలేసి మర్చిపోయినవి కాదు. ఇవి ఖచ్చితంగా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు చెయ్యాలి అని చేసినటువంటి 112 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 112 కోట్లలో 11 కోట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కే పెట్టాం. ఎందుకంటే ఎన్నో రోడ్లు ఇస్తున్నాం, కాలువలు ఇస్తున్నాం, బిల్డింగ్లు ఇస్తున్నాం.